నీ బావిని కూడా ఫిలిస్తీన్లు మూసేస్తున్నారా? నీ బావిని కూడా ఫిలిస్తీన్లు మట్టితోనో మన్నుతోనో పూడ్చేస్తున్నారా? ఫిలిస్తీయుడు అంటే అపవాది నీ బావిని పూడ్చేస్తున్నాడేమో. దేనితో పూడ్చేస్తున్నాడు నీ బావిని? ఇదిగో నీ హృదయంలో ఉన్నటువంటి నీ బావిని మన్నుతో పూడ్చేస్తున్నాడు. లోకాశలు, లోక తలంపులు, శరీరాస, నేత్రాస, జీవపు టంబము, దీనితో గనక అపవాది పూడ్చేస్తూ ఉంటే ఇదిగో ఒకసారి జాగ్రత్త పడు. పూడ్చబడిన బావి మళ్ళీ తవ్వుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం చదువుకుందాం. 26:16. అబీమెలెకు వచ్చి అంటున్నాడు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ అబీమెలెకు అనే రాజు వచ్చాడు. రాజు ఇస్సాకు దగ్గరికి వచ్చి ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసి, ఇస్సాకు యొక్క జనాన్ని చూసి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు రాజు. రేపొద్దున నాకే నా కుర్చీకే వీడు ఏదో ఒకటి పెడతాడు అని ఇస్సాకును అనుకుని ఊహించుకుని అంటున్నాడు, నీవు మాకంటే బలవంతుడు అయిపోయావు, మాకంటే ధనవంతుడు అయిపోయావు, మాకన్నా జనం ఎక్కువైపోయారు, నీకు పనివారు ఎక్కువైపోయారు, జనసమూహం ఎక్కువైపోయింది నీకు, కాబట్టి మా దగ్గర ఉండొద్దు అన్నాడు. నువ్వు వెళ్ళిపో, మా దగ్గర ఉండొద్దు, మేము మీతో ఫైట్ చేయలేము. అబీమెలెకు గుర్తించాడు దేవుడు ఇస్సాకుతో ఉన్నాడని. అబీమెలెకు అర్థమైపోయింది, బలవంతుడైన దేవుడు ఇస్సాకుతో ఉన్నాడు. మనందరం కరువులో ఉంటే అతని పంట పండింది, మనందరం ఇబ్బందుల్లో ఉంటే అతడు వర్ధిల్లిపోతున్నాడు, పైగా అనేక మంది జనసమూహం పెరిగిపోయింది. కనుక ఇలాగ ఉంచితే గనక ఇస్సాకు రాజ్యం ఏలేస్తాడు, కాబట్టి అతన్ని ఏదో విధంగా పంపించాలని బ్రతిమాలుకున్నాడు అబీమెలెకు. అయ్యా, నీవు మా దగ్గర నుంచి వెళ్ళిపో. వాస్తవానికి ఏమనాలో తెలుసా? ఎందుకు నేను వెళ్ళాలి? రా, నీ ప్రతాపం ఏంటో నా ప్రతాపం ఏంటో చూసుకుందాం అనాలి ఇస్సాకు. కానీ ఇస్సాకు గురించి చెప్పాను నేను, యుద్ధానికి వెళ్ళే మనస్తత్వం కాదు ఇస్సాకుది, జగడాలకు వెళ్ళే మనస్తత్వం కాదు ఇస్సాకుది, గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదు ఇస్సాకుది. తన తల వంచుకొని మరి గెరారు నుంచి ఒక లోయలోకి వెళ్ళిపోయి అక్కడ గుడారం వేసుకుని అక్కడ నివాసం ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. ఏంటో తెలుసా? తన తండ్రి తవ్వించిన బావులను మూయించేశారు కదా, మన్ను పోసి, ఆ బావులన్నిటిని మళ్ళీ తిరిగి తవ్వించాలని ఇస్సాకు సిద్ధపడ్డాడు. చదువుకుందాం ఆ మాటలు 18వ వచనం నుండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఎలా అనగా, అబ్రాహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ ఎలోలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. దేవునికి స్తోత్రం. మొదటి బావి తవ్వుతూ ఉన్నాడు, అసూయతో కప్పబడినటువంటి బావిని తవ్వుతూ ఉన్నాడు. అసూయ. ప్రభునందు ప్రియులారా, ఈ అసూయ అనేది మానవునికి మధ్య ప్రారంభమవుతుంది. ఓర్చుకోలేని స్థితితో, సహనం లేని స్థితితో, డబ్బును చూసో, ధనాన్ని చూసో ఓర్చుకోలేనటువంటి పరిస్థితిని బట్టి అసూయ ప్రారంభమవుతుంది. ఫిలిస్తీయులు ఇస్సాకును చూచి ఓర్చుకోలేక తన తండ్రి బావులన్నింటినీ కూడా పూడ్చివేశారట. ఇందాక చెప్పాను కదా, అసూయ ఉంటే మనం ఎప్పటికీ అభివృద్ధి పొందలేం. అసూయను తీసి పక్కకు పెట్టాలి. అసూయ అనేది ఈ రోగం అనేది కేవలము దేవుని నమ్ముకోవడం ద్వారా, ప్రేమ ద్వారా మాత్రమే మనం పోగొట్టుకోగలం. కానీ అసూయకు ఏ విధమైనటువంటి మందులు లేవు. ఏమన్నా ఉన్నాయా చెప్పండి? అసూయకి ఏమన్నా మందులు ఉన్నాయా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను అసూయతో బాధపడుతున్నానండి, నాకు మందులు ఇవ్వండి అంటే మందులు ఇస్తారా? లేదు. ఇంకా చెప్పాలంటే కడుపు మంట అంటాను, చూసారా? ఏమండి, కడుపు మంట, పక్క వాళ్ళని చూసి కడుపు మంట,
ఎవరినో చూసి కడుపు మంట. ఎందుకు నీ కడుపు మంట? దేవుణ్ణి అడుగు, నీకు కూడా దేవుడు ఇస్తాడే. దేవుణ్ణి అడుగు, దేవుడు నీ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడే. దేవుణ్ణి అడుగు, దేవుడు నీ బిడ్డలకు కూడా ఉద్యోగం ఇస్తాడే. దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు కూడా ఒక ఇల్లునిస్తాడే. నువ్వు దేవుని దగ్గర అడగకుండా నీ కడుపు మంటతోనూ నీ అసూయతోనూ ఉంటే ఉపయోగం ఏంటి? ఒక వ్యక్తి అలాగే అసూయపరుడట. దేవుని దగ్గర ప్రార్థన చేయడాడంట, తనకు నచ్చిన దేవుని దగ్గర ప్రార్థన చేయడాడంట. దేవుడా నన్ను అధికంగా దీవించు, ఆ ఎదరోడికి మాత్రం అసలు ఇవ్వకు అని ప్రార్థన చేయడాడు. ఏమంటే ఏం ప్రార్థన? ఈయన కావాల్సింది ఈయన అడగాలి కదా. నాకు అధికంగా ఇయ్యి, ఆ ఎదరోడికి ఆల్రెడీ ఉంది డబ్బు, కాబట్టి ఇంకడికి ఆపే, ఇంకా స్టాప్ చేసేయి. కాబట్టి ఇంకా ఏ విధంగా కూడా వృద్ధిలోకి రాకూడదు, నేను రావాలి వృద్ధిలోనికి అని ప్రార్థన చేసుకున్నాడండి, మొక్కుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమై అన్నాడట, నాయనా నువ్వు అడిగింది నీకు అధికంగా ఇస్తాను, కానీ ఎదరోడికి నీకన్నా డబల్ ఇస్తాను అన్నాడట. ఏమన్నాడు? నువ్వు అడిగింది నేను నీకు ఇస్తాను, ఎదరోడికి ఇంకా డబల్ ఇస్తాను నేను అన్నాడండి. అదేంటంటే అంతే మరి, నా దగ్గర ఉన్న సూత్రం అదే. నీవు అడిగితే నీకు ఎంత కాలతో నేను ఇస్తాను, ఎదరోడికి కూడా. నువ్వు ఎదరోడి యొక్క బాగును కోరుకోలేదు కనుక అతను బాగా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఓహో, నువ్వు ఇలా వచ్చావా, నేను అలాగే వస్తానని చెప్పి మళ్ళీ మరుసటి రోజు ఆలోచన చేసి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడా నాకు ఒక కన్ను పోవాలి అన్నాడంట. ఎందుకని? అవతలోడికి ఏమొస్తాయి? రెండింతలు వస్తుంది అన్నాడు కదా. అవతలోడికి ఎన్ని కళ్ళు పోతాయి ఇప్పుడు? నాకు ఒక కన్ను పోవాలి దేవుడా. అవతలోడికి 2 కళ్ళు పోతాయి. సరే, పడుకున్నాడు. రాత్రి ఉదయం లేచినప్పటికీ వీడి కన్ను పోయిందా లేదా అని చూసుకున్నాడంట. ఓ కన్ను మూసి చూసుకున్నాడంట, ఇది కనపట్టలేదు. ఓ, దేవుడు నేను అడిగింది ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఇప్పుడు ఎదరోడికి ఏమవుతాయి? 2 కళ్ళు పోతాయి. బహుశా ఇలా వస్తూ ఉంటాడు లెగిసి అని చూస్తున్నాడు గుమ్మంలోంచి. ఆ ఎదరోడు బయటకు వస్తాడు కదా అని చూస్తున్నాడు. ఆ ఎదరోడు లేచాడు బాగానే, ఆడికి 2 కళ్ళు బాగానే ఉన్నాయి. ఆ 2 కళ్ళు బాగానే ఉన్నాయి. వచ్చేసిన తర్వాత ఏంటిడికి 2 కళ్ళు పోలేదు అని దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడంట. ఏంటి దేవుడా, నువ్వేమన్నావు? నీ సూత్రం ఏంటన్నావు? నాకు ఒకటి ఇస్తే ఆడికి 2 అంతలు ఇస్తానన్నావు కదా. నేను ఒక్క కన్ను పోగొట్టమని అడిగాను, నా కన్ను పోగొట్టావు. మరి ఆడికి 2 కళ్ళు ఎందుకు పోగొట్టలేదంటే దేవుడు అన్నాడట, ఇలాంటి కుళ్ళు బుద్ధి ప్రార్థనలు చేస్తే నేను విన్ను, మంచి ప్రార్థన చెయ్యి వింటాను. కాబట్టి నీ కన్ను పోయింది, నువ్వు కావాలనుకున్నావు, నీ కన్ను పోయింది, ఆడి కళ్ళు నేను చూసుకుంటానులే, నీకెందుకు అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి నైజం ఎలా ఉంటుంది? వీడి కన్ను పోయినా పర్లేదు కానీ ఎదుటివాడికి 2 కళ్ళు పోవాలటి. ప్రభునందు ప్రియులారా, అసూయ, మనుషుల మధ్య అసూయ. చూడండి, మనుషులతో మనం మాట్లాడుతూ కొంచెం వృద్ధిలోకి మనకు వచ్చిన తర్వాత మనలను చూసి ఓర్చుకోలేని మనుషులు ఉంటారు. మీరేటండి బాబు పెద్దోళ్ళు అయిపోయారు అంటూ ఉంటారు. ఇంతకుముందు కలిసి వెళ్ళేవాళ్ళం, అందరూ నడుచుకుని వెళ్ళేవాళ్ళం, కానీ ఈరోజు మీరు పెద్దోళ్ళు అయిపోయారు అని దేవుడు ఆశీర్వదించాడు. వాడు మనసులో ఏముందో తెలుసా? కుళ్ళు. ఇంకా వృద్ధులోనికి వెళ్తే మళ్ళీ అంటారు, మీరు ఇంకేంటి బాబు ఇంకా చాలా పెద్దలు అయిపోయారు, మేము కనబడతాం ఏంటి మీకు అంటాడు. వీడినేమనపోయినా సరే మనసులో ఉన్నటువంటి ఆలోచన. ప్రభునందు ప్రియులారా, స్నేహితుల మధ్య అవుతనేమి, వ్యాపారాల మధ్య అయితేనేమి, ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఈ అసూయ నుంచి విడిపించబడాలి. అసూయతో పూర్తి చేశారంట బావులను, అసూయతో. ప్రభునందు ప్రియులారా, ఈ అసూయతో పూర్తి చేసినటువంటి బావిని ఈ ఇస్సాకు తవ్వించాడు. తవ్వగా ఇదిగో దాంట్లో నీళ్ల బావి దొరికింది. ఆ నీళ్ల బావిలో ఆ నీళ్లు దొరకగానే చాలా సంతోషించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, బావి తవ్వించారు. తర్వాత వచనం చదువుదాం, 20వ వచనం. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని
పేరు పెట్టెను. మరొక బావి తవ్విస్తా ఉన్నాడు. నీళ్లు పడ్డాయి. నీళ్లు పడిన తర్వాత అక్కడికి వచ్చేసారంట ఈ గెరారు కాపర్లు. ఫిలిస్తీన్లు అక్కడికి వచ్చేసి నీళ్లు పడిన వెంటనే అన్నారట, ఏమన్నారు? కష్టపడి తవ్వించుకున్నాడు బావి, పని వారిని పెట్టుకున్నాడు, శ్రమ పడ్డారు, అన్ని నీళ్లు పడి సంతోషపడే లోపు వాళ్ళ శత్రువులు వచ్చేసి అంటున్నారంట, ఏమన్నారు? ఈ నీరు మాది, ఈ నీళ్లు మాయే. నీళ్ళు ఎక్కడ ఇరా మీకంటే, అదిగో మా ప్రాంతం నుంచి అలా కింద నుంచి అలా వస్తున్నాయి అంటున్నారు. ఎలా వస్తున్నాయి? చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు చూడండి, పిల్లలకి గొడవలు వచ్చినప్పుడు ఆ పిల్లడు వాళ్ళ ఇంటికాడ ఉన్నాడుకో, మా ఇంటికాడ ఎందుకున్నావు, వెళ్ళిపో అంటాడు. ఆ పక్కల ఇంటికి వెళ్ళాడనుకో, అది మా తాతలు ఇల్లే, నువ్వు వెళ్ళిపో అంటాడు. ఆ పక్కల ఇంటికి, అది మా అత్తలు ఇల్లే, వెళ్ళిపో అంటాడు. ఆడి మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఇవన్నీ నాయి, నువ్వెందుకు వచ్చావు, వాడిది కాదా ఇల్లు. గెరారు కాపర్లు చిన్నపిల్లల మనస్తత్వంతో జగడం ఆడతాకొచ్చారు. ఏమన్నారు తెలుసా? బావి తవ్వారు, బాగానే ఉంది, ఆ బావిలో నీళ్ళు ఎవరియో తెలుసా? నీళ్లు మాయి. కాబట్టి ఇప్పుడు బావి తవ్వుకుంటే తవ్వుకున్నారు, కానీ నీళ్లు మాత్రం తోడడానికి ఇల్లేదు. ఏమంటే బావి ఎందుకు తవ్వుకున్నారు? నీళ్ళు కోసమే కదా. వీళ్ళ చూడండి ఎలాంటి జగడాలు. ప్రభునందు ప్రియులారా, జగడము, ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇస్సాకు యొక్క జీవితంలో ఏ గొడవకి వెళ్ళనటువంటి ఇస్సాకు జీవితంలో తల వంచుకుని వెళ్ళిపోయేవాడు. గెరారులో నివసించినప్పుడు అబీమెలెకు వచ్చి నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. లేకపోతే ఫిలిస్తీన్లు అసూయతో బావి తవ్వించినప్పుడు అక్కడ మాది అంటే అక్కడి నుంచి వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ బావి తవ్విస్తూ ఉంటే ఇక్కడ ఇదిగో ఈ నీరు మాది అంటా ఉంటే ఇస్సాకు మళ్ళీ తల వంచుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవునికి విడిచిపెట్టగలుగుతున్నారా మీ సమస్య? ఎన్నిసార్లు ఓర్చుకోమంటారండి? ఎన్నిసార్లు సహనంగా ఉండమంటారు? ఎంతకాలం మేము తట్టుకోగలమంటారు అనుకుంటున్నారా? సహనానికి ఓ లిమిట్ ఉంటుంది, హద్దుకి హద్దు ఉంటుంది, ఓపికకి ఒక లిమిట్ ఉంటుంది. నేను ఎంత తట్టుకోలేను ఇంకా అని అనుకుంటున్నారా? నీ సహనాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు ఎంత సహనంగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఎంత ఓపికగా ఉన్నారు. ఆయనను మరణానికి అప్పగించిన, దెబ్బలు కొట్టినా, తిట్లు తిట్టినా, ఉమ్మి వేసిన, పిడిగుద్దులు గుద్దినా ఆయన తన సహనాన్ని కోల్పోలేదు సుమా. మన కోసం, మన రక్షణ కోసం ఆయన తన సహనాన్ని కోల్పోలేదు. ఓపికతో ఓర్చుకున్నాడు. చివరికి పడిపోయిన సమయాల్లో లేవలేని స్థితిలో కూడా ఓపిక తెచ్చుకున్నాడు. సిలువలో మాట్లాడడానికి ఓపిక లేనప్పుడు కూడా ఓపికను అంతా కూడగట్టుకుని ఒక మాట మాట్లాడేవాడు. ఆయన సహనానికి, ఆయన యొక్క ఓపికకు అసలు హద్దే లేదు. అలాంటి యేసయ్యను నమ్ముకున్న నీవు నేను కూడా ఓపికతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబాల్లో ఓపిక లేకపోవడమే కుటుంబాల్లో సమస్యలకు దారి తీస్తుంది. కుటుంబాల్లో మనస్పర్ధాలకు కారణం ఓపిక, సహనం లేకపోవడమే, ఒక మాటకు ఓర్చుకోలేకపోవడమే, జగడాలు పుట్టేసి లేకపోతే కలహాలు పుట్టి ఇదిగో గొడవలకు వెళ్ళడమే దానికి కారణము. ప్రభునందు ప్రియులారా, జగడాలు దేని వల్ల వస్తాయి తెలుసా? ఇదిగో నీకున్నటువంటి అంతరంగిక గర్వము వలన. నీలో గర్వం ఉంటే గొడవకు దిగుతావు, నీలో అహంకారం ఉంటే గొడవకు దిగుతావు. ఇస్సాకులో అహంకారం 0 లెవెల్లో ఉంది. ఇస్సాకు జీవితంలో గర్వము అసలు లేదు. అందుకనే గొడవకు వెళ్ళలేదు, తల వంచుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. సొలొమోను భక్తుడు కొన్ని మాటలు రాశాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 10వ వచనం రాయబడిన మాట చూద్దాం. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వము వలన జగడాలు పుడతాయట. గొడవలు పుట్టడానికి కారణం గర్వమే. ఏ గర్వము? డబ్బు ఉందని గర్వమా? నాకు అందరూ తెలుసని గర్వమా? లేకపోతే నాకు పదవుల్లో ఉన్నవారు తెలుసని గర్వమా? లేకపోతే నా స్థితి గొప్పదని గర్వమా? ఇదిగో నీకున్నవి ఏమి నీ వెనకాల రావు, నిన్ను ఒంటరిగా వదిలేస్తాయి. కొన్ని సందర్భాల్లో నువ్వు ఆధారం అనుకున్న డబ్బు నీకు పనిచేయదు.
కొన్ని సందర్భాలలో ఇదిగో డబ్బును చూసి మనం గొడవలకు వెళ్తాం. నేను ఏదన్నా చేస్తాను, అవసరమైతే కోర్టుకి వెళ్తాను. ఒక ఆయన అలాగే ఆస్తి కోసం గొడవలకు వెళ్ళాడట. కోర్టులో ఫైట్ చేసి మరి డబ్బులు ఊరికనే ఎవరు ఫైట్ చేయరు కదా. ఆ ఆస్తి కోసం 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడట. ఎంతండి? 20 లక్షలు. అదే 20 లక్షలు కనుక ఆ కాలంలో అతడు కనుక మరొక ఆస్తికు అది వదిలేసుకుని కొత్తది కొనుక్కుంటే ఆ 20 లక్షలు కాస్త ₹1,00,00,000 అయ్యేది ఇప్పుడు. అండ్ అర్థమవుతుందా? దేనికోసం పోయాడు? దేనికోసం పోయాడు తెలుసు? గర్వం కోసం పోయాడు. డబ్బు ఉందని అహంకారంతో పోయాడు. చివరికి వస్తుందో రాదో తెలియదు. ప్రభునందు ప్రియులారా, డబ్బును చూసి నేను ఏదైనా చేస్తాను అనుకోవద్దు. నా వెనక ఉన్న బలము, అండబలం, కండబలం, మంది బార్బలం చూసి ఏదన్నా సాధిస్తాను అనుకోవద్దు. దేవుని చేతులకు అప్పగించుకోండి. దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జగడాలకి పోవద్దు, గొడవలకి పోవద్దు. అహంకారం. బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉంది. సామెతల గ్రంథము 29వ అధ్యాయము. సామెతల గ్రంథం 29:22. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. కోపిష్ఠుడు అంట కలహాలు రేపుతాడు. ఈ కలహాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? కోపం. ఎంత గొడవ పెట్టేశాడు. బాగానే ఉంటున్నాం, ఎంత గొడవ చేసి వెళ్ళిపోయాడండి. అసలు ఎప్పుడు అలా ఊహించలేదు అని అనుకుంటాం. అది ఇయాలది కాదు. ఆ జగడం అది ఎప్పటి నుంచో మనసులో పేరుకుపోయిన అసూయ పరిపక్వమై జగడాలు పుట్టిస్తుంది. అసూయ పరిపక్వమై గొడవకు దారి తీస్తుంది. నువ్వు అనుకున్నావు నాతో బాగానే ఉన్నాడు, నాతో బాగానే ఉంటుంది, నన్ను బాగానే ప్రేమిస్తుంది అనుకున్నావు. కానీ అసూయ ఉంది, నీకు కనబడదు. ఏదో ఒక రోజున వస్తా తుఫాన్లేగా. ఎంత ప్రేమించినా ఆయన నీ మీదకి గొడవకు వస్తాడు, జగడానికి వస్తాడు, దెబ్బలాటకు వస్తాడు. అనుకుంటా నువ్వు ఇన్ని రోజులు బాగానే ఉన్నారండి బాబు, ఇన్ని రోజులు బాగానే ఉన్నాము, కలిసి ఉన్నాము, అదిగో సడన్గా వచ్చింది గొడవ. ఇవాళ వచ్చింది కాదమ్మా, అది అసూయ. ఎప్పటి నుంచో ఉంది. ఇవాళ డెలివరీ అయింది అసూయకి. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్త. బైబిల్ గ్రంథం చెప్తుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులకు చోటున కూర్చుండక, నిత్యము యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దానిని ఆ రాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. నీవు దేవునితో సహవాసం చేయి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకో, దేవునితో నిత్యము కూడా జీవించు, ప్రార్థన చేసుకో, భక్తిగా ఉండు. దేవుడు నిన్నెప్పుడు కూడా వదిలిపెట్టడు. నువ్వు మనుషులతో సహవాసం చేసావనుకో, నీ సమయం అంతా కేటాయించి మనుషులకి ఇచ్చావనుకో, ఏదో ఒక రోజున ఇదిగో ఆ అధికమైన ప్రేమ కాస్త శత్రువులుగా మార్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి పోవద్దు. బైబిల్ సామెతల భక్తుడు చెప్పాడు, మాటి మాటికి నీ పొరుగు వాని ఇంటికి పోవద్దు. అతడు నీ మీద ఇదిగో నిన్ను ద్వేషించునేమో, నీ మీద విసుగు పుట్టి నిన్ను ద్వేషించునేమో. కాబట్టి మాటి మాటికి నీ సహోదరుని ఇంటికి నువ్వు పోవద్దు అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమించే వారిగా మనందరం కూడా ఉందాం. కాబట్టి దానికి ఏ పేరు పెట్టాడు తెలుసా? ఇక్కడ ఏ పేరు పెట్టాడట? ఏసెకు అని పేరు పెట్టాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? జగడాలు. సరే, తర్వాత మాట కూడా చదువుకుందాం. వెనక్కి వస్తున్న ఆదికాండం 26వ అధ్యాయము తర్వాత 21వ వచనం. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకును వారి జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుంచి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించాను. సిత్నా అను మాటకు అర్థం ఏంటో తెలుసా? విరోధము. ఫుట్ నోట్లో రాయబడి ఉంది, విరోధము. మరొక బావి తవ్వించాడు. మరొక బావి తవ్వించగా 3వ బావి
ఆ బావికి కూడా గొడవకు వచ్చేసారట. ఇది మాదే, నువ్వు తవ్వించడానికి వీలు లేదు, నువ్వు వాడడానికి వీలు లేదు, మేము ఉపయోగించుకుంటాం అని ఆ బావిని కూడా వారు ఉపయోగించేసుకున్నారట. దానికి సిత్న విరోధము అని అర్థమైంది. విరోధులు తయారవుతారు సుమా, వాద్యములు తయారవుతాయి సుమా. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనందరము కూడా ఇదిగో మనం పొరుగు వానితో వాద్యానికి మనం పోకూడదు. జ్ఞాని అన్నవాడట చాలా నెమ్మదిగా ఉంటాడట. జ్ఞాని ఆలోచన లేక వాద్యాలకు వెళ్ళేవారు చాలామంది ఉంటారట. గొడవలకు పోయేవారు ఆలోచన లేని వారిని అర్థం. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. మౌనంగా ఉన్నాడంటే తెలివి తక్కువడు, మౌనంగా ఉన్నాడు అనుకుంటారు చాలామంది. ఈ లోకంలో క్రైస్తవులు చాలా సందర్భాలలో గొడవకు పోరు. క్రైస్తవుల మీద ఎన్నో దాడులు చేస్తున్నా తిరిగి దాడి చేయరు. ఎందుకని తెలుసా? వారు వాద్యాలకు పోయేటువంటి మనస్తత్వం కాదు అది. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం చదివితే, ఆలోచన లేక వాద్యమాడుటకు పోకుము, నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి దాని అంతమున ఇక నీకేమి చేయుదని నీతో అనునేమో. నీ పొరుగు వానితో నీ వాద్యం ఆడవచ్చును కానీ పరిగుట్టు బయట పెట్టకము, బయట పెట్టిన ఎడల వినువాడు నిన్ను అవమానపరచునేమో, అందువలన నీకు కలిగిన అపకీర్తి అన్నిటికీ పోకుండును. ఇక్కడ రాస్తున్న మాట తెలుసా? ఆలోచన లేక వాద్యానికి పోకు, ఆలోచన లేకుండా గొడవ పెట్టుకోకు. ముందు నీ మంది బార్బలం చూసుకుని గొడవకి వెళ్ళిపోయావు, చివరికి నీ ఒక్కడవే మిగిలావు, నీ వెనకాల ఎవరు లేరు. అప్పుడు అనిపిస్తుంది, అనవసరంగా వెళ్ళాను, వీళ్ళందరినీ చూసుకునే కదా వెళ్ళాను. ఆలోచన లేక వాద్యానికి పోకు, ఆలోచన చేయి, దేవుని ఆలోచనతో ఉండు. మనుషులు వచ్చారు, వాద్యంకి వచ్చారు, కానీ ఇస్సాకట ఆలోచన లేకుండా గొడవ పెట్టుకోలేదట. రండి, మా దగ్గర గుణపాలు ఉన్నాయి, మా దగ్గర కత్తులు ఉన్నాయి, మా దగ్గర పార్లు ఉన్నాయి, తవ్విని రండి చూసుకుందాం అనాలి ఇస్సాకు. కానీ ఇస్సాకు ఎంత సౌమ్యుడో దీన్ని బట్టి అర్థమవుతుంది. సర్లే తీసుకుంటారా, తీసేసుకోండి. ఇస్సాకు యొక్క ఆలోచన ఏంటి తెలుసా? ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. దేవుడు కూడా ఒకరిని హద్దు ఎడతాడు. కాబట్టి ఆ లిమిట్ కోసం ఇది చూస్తూ ఉన్నాడు, ఓర్చుకుంటా. మరొక బావి తవ్వించాడట. చదవండి 26వ అధ్యాయం. మరొక బావి తవ్వించాడంట 22వ వచనంలో. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి తవ్వించెను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇష్టుడు. యెహోవా మనకు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమని దానికి రెహబోతు అని పేరు పెట్టాను. ఆ మాటకు ఎడము కలుగు. సరిపోయింది, దేవుడు కార్యం చేశాడు. కొంత దూరం మరొక 10-20 మైళ్ళ దూరం పోయి అక్కడ బావి తవ్వుకున్నాడు. ఇప్పుడట జగడమాడడానికి రాలేదట. పదే ఎన్నిసార్లు గొడవకు వస్తాడండి శత్రువు? ఎన్నిసార్లు నీ మీద ఫైటింగ్కి వస్తాడు? 1 సారి, 2 సార్లు, 3 సార్లు అయిపోయింది. దేవుడు అభివృద్ధి చేశాడు. ఇప్పుడు జగడమాడడానికి రాలేదట. జగడమాడడానికి రాలేదు గనుక రెహబోతు అని పేరు పెట్టాడట. రెహబోతు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు ఎడమ చేశాడు, లేకపోతే దేవుడు మనల్ని అభివృద్ధి చేశాడు, దేవుడు మనల్ని కాపాడాడు అనేటువంటి అర్థం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను కూడా శత్రువుల నుండి ఎడమవ్వాలి, లోకము నుండి ఎడమవ్వాలి, దూరపరచబడాలి. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న నీవు నేను కూడా శత్రువు యొక్క పన్నాగాల నుంచి, వ్యాజ్యాల నుంచి, కలహాల నుంచి, అసూయల నుంచి ఎడమైనప్పుడే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఎడమయ్యావా? దూరపరచబడ్డావా? గొడవకి దూరంగా వెళ్ళగలుగుతున్నావా? సమస్యకు దూరంగా వెళ్ళగలుగుతున్నావా? లేకపోతే కాలు దువ్వుతున్నావా? ఇది క్రైస్తవ మనస్తత్వం కాదు. ఇది కాలు దువ్వే మనస్తత్వం క్రైస్తవ మనస్తత్వం కాదు. సహించుకోమని ప్రభు చెప్పారు, క్షమించమని ప్రభు చెప్పారు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని బహుగా నువ్వు ప్రేమించు అని ప్రభు చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేయండి. పగ తీర్చుకొనుట మీ పని కాదు, నా పని. ప్రభు చెప్పిన మాట. చివరికి తర్వాత 23వ వచనం. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము,
నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదను అని చెప్పిన. అక్కడ ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వారు. మరొక బావి తవ్వాడు, 5వ బావి. 5 బావిలు తవ్వాడు. 5వ బావి తవ్వుతా ఉన్నాడు. మొదలు పెట్టారు పని. ఇప్పుడు అబీమెలెకు రాజు వచ్చాడు. డైరెక్ట్గా ఎక్కడైతే నువ్వు మా ఊర్లో వద్దు అన్నాడో అక్కడి నుంచి లోయలోకి వెళ్ళిపోయాడు. అబీమెలెకు ఎవరినైతే గెంటేశాడో అతని దగ్గరికి వచ్చాడు, ఇస్సాకు దగ్గరికి వచ్చి, అబీమెలెకు తన స్నేహితుడు తన యొక్క సేనాధిపతి ముగ్గురు వచ్చారు. ఇస్సాకు దగ్గరికి వచ్చి, ఇస్సాకుకు దేవుడు చేసినటువంటి మేలైతేనేమి, దేవుడు అతనితో తోడుగా ఉండటం అయితేనేమి చూసి, ఇదిగో అతనితో ఒక ప్రమాణం చేస్తా ఉన్నాడు. అబీమెలెకు రాజు ఇస్సాకు దగ్గరికి వచ్చి ప్రమాణం చేయడానికి ఆ రాత్రి వచ్చాడు. ఇదిగో నువ్వు చాలా బలవంతుడయ్యావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మా వాళ్ళు ఎన్నిసార్లు నీ మీదకి వచ్చినా నీవు ఎక్కడ గొడవకి రాలేదు అని దేవుడు నీకు ఇచ్చిన మనస్తత్వాన్ని బట్టి ఇదిగో మళ్ళీ మేము నీ దగ్గరికి రాము అని ప్రమాణం చేయడానికి వచ్చి, ఆ రాత్రి ఆ ముగ్గురు వ్యక్తులు, అబీమెలెకు రాజు, తన సేనాధిపతి, తన స్నేహితుడు, ఆ ముగ్గురు రాత్రి ఆ యొక్క ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు వాడిని ప్రేమించి, వాస్తవానికి ఏమన్నాలో తెలుసా, ఏమయ్యా నన్ను గెంటేహారో వెళ్ళిపోయాను, మళ్ళీ నా దగ్గరికి ఏముందని వచ్చారు మీరు, మళ్ళీ ఇక్కడి నుంచి గెంటేయాలనుకుంటున్నారా అని అన్నాడు. కానీ ఇస్సాకు యొక్క మనస్తత్వంలో ఆ మాటలు లేవు. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారన్న మాట అనలేదు. కానీ ఇదిగో దేవుని యొక్క కృపను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పాడు. ఆ రాత్రి శత్రువులైనటువంటి వారికి భోజనం పెట్టాడట. ఆ రాత్రి అక్కడ ఉండనిచ్చాడట. ప్రమాణం చేయించుకున్నారట. ఈ లోపులోనే మనుషులు వచ్చారయ్యా, మనం మొదలుపెట్టిన బావి అయిపోయింది, 5వ బావి, దాంట్లో నీళ్లు కూడా దొరికేశాయి, నీళ్లు కూడా పడ్డాయి అనగానే వెంటనే ఆ బావికి ఏం పేరు పెట్టాడో తెలుసా? 33వ వచనంలో షేబా అని పేరు పెట్టాడంట. షేబా అను మాటకు ప్రమాణము అని అర్థము, ప్రమాణము. అప్పటి నుండి ఆ బావి ఉన్నటువంటి ఊరికి బెయేర్షెబా అనే పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రమాణము చేయబడినటువంటి బావి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు నేను కూడా జ్ఞానవంతులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇస్సాకు వలె ఇదిగో సాధు మనసుతో, లేకపోతే సున్నితమైన మనస్తత్వంతో ప్రభుని సేవించేవారిగా మనం ఉందాం. అందుకని ఇస్సాకుని గురించి యేసుక్రీస్తు వారితో పోల్చాను. ఇస్సాకు ఎలా అయితే తగ్గించుకుని వెళ్ళిపోయాడో అలాగనే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. ఒకసారి గెరాసేనుల ప్రాంతంలో 2000 దయ్యాలు పట్టినటువంటి ఒక వ్యక్తిని దేవుడు విడిపించినప్పుడు ఆ 2000 దయ్యాలు పందులలోనికి పోయి పందులన్నీ సముద్రంలో పడిపోయినప్పుడు ఆ గెరాసేనుల ప్రాంతం నుంచి పెద్దలు వచ్చి అన్నారు, నీవు మా ఊరిలో ఉండొద్దు, నీవు ఉండటం వల్ల 2000 పందులు చచ్చిపోయాయి అన్నారు. అలా కాదయ్యా, ఇక్కడ ఒకడు బ్రతికాడు, ఒక మనిషి బ్రతికాడు, ఒక మనిషి మళ్ళీ మామూలుగా మారాడు దయ్యాన్ని మించి విడిపించబడి అని అంటే, మాకు మనిషి కన్నా దయ్యాలే ముఖ్యం, ఆ పందులే ముఖ్యం అన్నారు వాళ్ళు. కాబట్టి నువ్వు వద్దు, వెళ్ళిపో. ప్రభు గొడవ పెట్టుకోలా, వాజ్యంకెళ్ళా, ఆయన తల దించుకొని వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతం వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. ఈడు దయ్యాల నుంచి విడిపించబడ్డాడని వీడిని వెలేస్తారు, యేసయ్య దగ్గరికి వెళ్ళాడని. మనుషులు చూసారా మనస్తత్వం? కానీ మనుషులు వెలేస్తారేమో కానీ యేసయ్య వదలలే. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాణ్ణి పలకరించడానికి యేసయ్య వచ్చాడు ఆ ఊరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసయ్య తగ్గించుకున్నట్టుగా తగ్గించుకుందాం. మన తగ్గింపులో ఆశీర్వాదం ఉందని గుర్తించుకుందాం. తగ్గటం వలన మనమేం చెడ్డోళ్ళం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయాన్ని మరి ఆలోచన చేసి దేవుని మనస్తత్వాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి చిన్న మాటలు మనం ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. హల్లెలూయా.